అందరికీ నమస్కారం. మన చికెన్ ముక్క నారాయణ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే సనాతన ధర్మం గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. చికెన్ ముక్క నారాయణ గారు సనాతన ధర్మం అంటే అది ఒక శాశ్వతమైనది, ఒక సమగ్రమైనటువంటి జీవన విధానం. సనాతన ధర్మం మన మానవాళికి తెలిసిన అత్యంత పురాతన మతం. ఇది వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంటుంది. సనాతన ధర్మం ఒక కేవలం మతం మాత్రమే కాకుండా ఇది ఒక సంస్కృతి, ఒక తత్వశాస్త్రం, ఒక జీవన విధానం అనేది నువ్వు తెలుసుకోవాలి. అలాగే ఇది ఒక నిజాయితీ. సనాతన ధర్మం అంటే ఒక నిజాయితీ, ఒక సహనం, ఒక దయ, ఒక సద్భావన, ఇలాంటి సద్గుణాలను మనందరికీ కూడా బోధిస్తూ ఉంటుంది ఈ సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అనేది కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, ఇతర గ్రంథాల విభిన్నమైనటువంటి బోధనల సారాంశమే ఈ సనాతన ధర్మం. పిచ్చి నారాయణ, ఓ చికెన్ ముక్క నారాయణ, నీకు తెలిసినటువంటి నీ మాటల్లో మాకు అర్థమైందంటే నువ్వు ఎంత అజ్ఞానివి. సనాతన ధర్మం అంటే నీ దృష్టిలో ఒక సతీ సహగమనం మాత్రమేనా? భర్త కొట్టినా భరించడం ఇదేనా సనాతన ధర్మం అంటే? నువ్వు చెప్పేది భర్త చనిపోతే భార్యను కూడా మంటల్లో తోయడం ఇదేనా నీకు తెలిసినటువంటి సనాతన ధర్మం? ఒక్కసారి తెలుసుకుని మాట్లాడు. ఇప్పట్లో ఎవరికైనా కానీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. కనుమరుగైపోయినటువంటి మనం ఎలా వెలుగులోకి రావాలి, ప్రజలు మనల్ని గుర్తించాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని విమర్శిస్తే చాలు మనం ఫేమస్ అయిపోతాము అనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి వాగులు మాట్లాడుతూ ఈ రోజు ముందుకు వస్తున్నావు. వెంటనే నువ్వు మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోకపోతే యావత్ హిందూ ప్రజలందరూ కూడా నిన్ను చెప్పుతో కొట్టే రోజులు దగ్గరున్నాయని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ గల్ఫ్ జనసేన నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ.